హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మీకు అందరికీ తెలిసిందే, మేము థర్మాకోల్స్ ని యూజ్ చేసి ఈ విధంగా పడవలను అయితే తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఏమని రిక్వెస్ట్ చేశారంటే, అన్నయ్య ఈ పడవలని యూజ్ చేసి మన దగ్గర ఉన్న మోటార్ ఏదైతే ఉందో గైస్, ఆ మోటార్ ని అటాచ్ చేసి ఒక స్పీడ్ బోట్ ని తయారు చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ చేశారు కదా. సో మీ రిక్వెస్ట్ మేరకు గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ఈ పడవలని యూజ్ చేసి, ఈ మోటార్ని యూజ్ చేసి ఒక స్పీడ్ బోట్ని. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం తయారు చేసిన తెడ్లకి ఈ వాటర్ మోటార్ ఉంది కదా, దీన్ని ఫిట్ చేయాలంటే డైరెక్ట్గా ఫిట్ చేయడానికి అయితే కాదు. సో అందుకే ఇప్పుడు ఐరన్ రాళ్లతో ఒక ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాం. నార్మల్గా ఒక షేప్ అయితే ఇస్తున్నాం అనమాట. వెనక సైడ్ మనకి ఇది మోటార్ ఈ విధంగా ఫిక్స్ అయ్యేటట్టు. ఈ విధంగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. మనకు తెడ్లు అవసరం లేకుండా డైరెక్ట్ మోటార్తో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫటాఫట్ ఫ్రేమ్ తయారు చేసేద్దాం, దానికి మోటార్ అయితే అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకు తెడ్లకు కింది సైడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కింది సైడ్ అయితే సెట్ చేసుకుంటున్నాం అనమాట. కింది సైడ్ అయిపోయిన తర్వాత మనం 2 పోల్స్ పైకి తీసుకొని పైకి మనం ఈజీగా రిమూవబుల్గా ఉండేటట్టుగా స్క్రూ లాంటి సిస్టమ్ ఒకటి తయారు చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు అయితే అవుతుంది కావచ్చు. మన కింది బేస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం పైనకి ఇట్లా ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నాం అంటే, సైడ్కి ఇటువంటిది ఒక పోల్ అయితే ఇస్తున్నాం. తర్వాత మీది రాడ్స్ ఉంటాయి కదా, అవి మనకు ఇప్పుకో వచ్చేటట్టు ఉండాలన్నమాట. సో అందుకే దీని విధంగా వచ్చేటట్టు చేసి ఇక్కడ నుంచి ఒక స్క్రూ వేసుకునేటట్టు అయితే చేస్తున్నాం. సో ప్రజెంట్ అక్కడ అవే పీసులు కటింగ్ అయితే అవుతున్నాయి. సో మీది కూడా ఫ్రేమ్ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇది అసలు ఎట్లుంటుంది అనే దాని గురించి మీకు చూపిస్తాను. ఫైనల్గా ఒక 2-3 అవర్స్ తర్వాత మన ఫ్రేమ్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఫటాఫట్ తీసుకొని దీనికి పెయింటింగ్ వేసేసి ఆ తెడ్డలను ఎక్కించి టెస్ట్ చేయాలి. మనం మోటార్ పెట్టుకునే బేస్ వచ్చేసి ఇదన్నమాట. సో ఫటాఫట్ వెళ్దాం. సో మన ఫ్రేమ్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. అంతేకాకుండా దీనికి పెయింటింగ్ కూడా వేసేసాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో మన దగ్గర ఉన్న తెడ్లని అటాచ్ చేసి, ఆ తర్వాత ఇదే ఫ్రేమ్కి మన దగ్గర ఉన్న ఈ మోటార్ని కూడా మేము అటాచ్ చేసి వాటర్లోకి తీసుకెళ్ళి టెస్టింగ్ అయితే వేయబోతున్నాం. సో తెడ్లు ఏవైతే ఉన్నాయో గైస్, 2 తెడ్లు వచ్చేసి దీంట్లో ఫిక్స్ అయితే కాబోతున్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అయితే తెడ్లు ఫిక్స్ అవుతాయి అన్నమాట. సో ఇదే విధంగా దీని పక్కకి ఇంకోటి వస్తుంది. ఈ విధంగా అయితే మన బోట్ ఉంటుంది. చూస్తుంటే చాలా క్రేజీ ఉంది కదా, నెక్స్ట్ లెవెల్లో అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇవి మొత్తం గట్టిగా స్టిఫ్గా ఈ తెడ్లు మన ఫ్రేమ్కి ఫిక్స్ అయి ఉండాలి కాబట్టి మన దగ్గర ఉన్న వేరే రాడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఈ విధంగా ఫిక్స్ అయితే వేయబోతున్నాం. దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత టైట్గా ఉండే విధంగా ఇక్కడ కొన్ని స్క్రూలు అయితే హోల్స్ అయితే వేయించాము. స్క్రూని యూజ్ చేసి గట్టిగా దీనికైతే టైట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫ్రేము పడవ సపరేట్ అయితే బందోబస్తు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. ఈ విధంగా 1, 2 and 3 3 ఫ్రేమ్లు అంటే 3 రాడ్లను మనం ఫిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్లో ఇది ఏదైతే ఉందో మనకు దొడ్డుది రాడ్ ఉంది కదా, పైపు, దీనికి మనం మోటార్ని అయితే ఫిక్స్ చేయబోతున్నాం. ఫస్ట్ తెడ్లకు ఇగో ఈ రాడ్స్ని అయితే ఫిక్స్ చేసుకుందాం.
ఇప్పుడైతే గాయస్ దీన్ని టెస్టింగ్కి అయితే తీసుకెళ్తున్నాము. మనం మోటార్ని ఫిక్స్ చేసినాం, చూడాలి మరి వర్క్ అయితే కదా. ఘోరంగా బరువు ఉంది, కొంచెం బరువు ఉందా? చలో. మోటార్ని అయితే గాయస్ వాటర్లో వేస్తున్నా. పోయే నువ్వు తింపు తింపు అది నువ్వు ఇట్లా అన్న ఇట్లా మంచిగా ఏమన్నా స్పీడ్ స్పీడ్ స్పీడ్. నిజంగా మనం తెడ్డు ఊపకున్నా కానీ జస్ట్ ఈ మోటార్ని యూజ్ చేసి ఎటు కావాలంటే అటు పోవచ్చు. దగ్గర ఒక 15 minutes అవుతుంది గాయస్ దీంట్లోకి దిగి మోటార్ నడవబట్టి కంటిన్యూస్గా వర్క్ అయితేనే ఉంది. అక్కడ దాకా వచ్చినాం, మస్తు అనిపిస్తుంది. కరీంనగర్లో మేము స్పీడ్ బోట్లో రైడ్ చేసినాం కదా, మరీ దాంతో స్పీడ్ కాకపోయినా కానీ సేమ్ దానిలో వెళ్ళిన ఫీలింగే. చేపలు దొరుకుతున్నాయి మొత్తం. ఒక ½ an hour కంటిన్యూస్గా గైస్ ఎంజాయ్ చేసినాము. అండ్ మోటార్ వచ్చేసి కొద్దిగా హీట్ అయితే కావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఒక 8 months తర్వాత దీన్ని స్టార్ట్ చేసినాం కాబట్టి ఒక 10 minutes అట్లా రెస్ట్ ఇస్తున్నాము. రెస్ట్ టైంలో ఏం చేయబోతున్నాం అంటే ఎంజాయ్ చేయడానికి మా దగ్గర ఏముంది, థమ్స్అప్ అవుతుంది. సో ఇప్పుడు 2 గ్లాసులు మంచిగా చిల్డ్ థమ్స్అప్ అయితే తాగుదాం. సో చెమటలు వచ్చినాయి నాకు లోపల ఈ లైఫ్ జాకెట్ వేసుకొని. మీరు టెన్షన్ పడకుర్రి, మిమ్మల్ని ఒక్కొక్క రైడ్ తీసుకుపోతా, ఎంజాయ్ చేద్దరు. రెడీ కార్ ఎక్కి ఫోన్ వస్తుండు పాపం అట్టయింది నరేందర్. థమ్స్అప్. అక్కడ సైడ్ మీకు ఒక బ్రిడ్జి అనిపిస్తుంది కావచ్చు, ఆ బ్రిడ్జి దగ్గర అవుతున్నారు మన వాళ్ళు. ఇప్పటిదాకా ఇద్దరం ముగ్గురం బోనికి ట్రై చేసినాము. దాని స్పీడ్ వచ్చేసి మాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఒక్కనే పోతున్నా, ఒక్కని పోయి దీని స్పీడ్ చూద్దాం పెరుగుతుందా మరి గంతేనా అని చెప్పేసి చూద్దాం ఏమవుతుంది.
బట్ లేచింది మొత్తం ఉరుకుతుంది పోయి ఇప్పుడు. Ahora tengo lo que yo de niño quise. Todos quieren un pedazo de lo que hice. Se gozo sin joder como mamá dice. Mi mamá dice en Miami con un par de cuero. Yeah. Lo que quiero es gozar el dinero y nada más. Tres historias, solo un caballero. Yeah, yeah. Yo no vengo a ronquear, solo vengo pa' contar. Pa' Miami con un par de cuero. Yeah. Lo que quiero es gozar el dinero y nada más. Tres historias, solo un caballero. Yeah. ఇప్పటిదాకా ఇద్దరం పోయినాం, ముగ్గురం పోయినాం లాస్ట్. ఇప్పుడు నలుగురు పెట్టుండే మన కూరగాడు వస్తే బోట్ ఎక్కుతాడు. మరి మోటార్ పోతుందా పేలిపోతుందా ఏం జరుగుతుందా అనేది చూద్దాం. కూర కమాన్ ముంగడి కూర్చో పడుకో. ఇప్పటి వరకు మన ఛానల్ హిస్టరీలోనే జరగండి ఇప్పుడైతే జరగబోతుంది. అది ఏంటంటే ఏ వాటర్ ఎక్స్పెరిమెంట్లో కూడా వాటర్ మీకు రాని మతినైతే ఈరోజు ఈ బోట్ని చూసిన తర్వాత ఎక్కుతా అంటాడు. తిరిగి వస్తాడా రాడా దేవుని మీదనే భారం వేసినాం. ఇక ఫస్ట్ లైఫ్ జాకెట్ వేసుకో. మతి నా ఇష్టపూర్వకంగానే పోతున్నా, ఎవరు బలవంతం లేదని చెప్ప. భయపడకు, నువ్వు ఏం కాదు, నీకు భయపడితే మునిగిపోతావు. భయపడితే మునుగుతావు. ఆ గోపురం పట్టుకో మెల్లగా. గోపురం కుసునుడే ఇక గోపురం పట్టుకో నాన్న. ఫస్ట్ టైం గైస్ మధ్యన వచ్చేసి వాటర్లోకి వచ్చిండు. ఇప్పటి వరకు 1 year కదా పోదంటుంది. వస్తురా తీసుకో. ఫైనలీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేసిరు కావచ్చు. స్పీడ్ బోట్ని తయారు చేయాలన్న మా కోరిక ఏదైతే ఉందో గైస్ అది వీడియో ద్వారా కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఎట్లా దిగుతావు జింగా, నేనైతే పోతున్నా. ఆ జింగా దించి ముందుగా.